అయితే కొబ్బరి పాలతో అటుకుల పాయసం చేసుకోవాలనుకుంటున్నాము. ఒకసారి మీరు కూడా చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సగ్గుబియ్యం, పచ్చి కొబ్బరి, బెల్లము, డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి, అటుకులు. కొబ్బరి మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఉడగొట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పొయ్యి మీద ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టుకున్నది ఇందులోనే వేసి ఉడకబెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎండు ద్రాక్ష, బాదం అయితే ఇందులో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. అప్పులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. చూస్తున్నట్లయితే సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయండి కొబ్బరి పాలలో. ఇప్పుడు మనం వేయించుకున్న అటుకులు ఇందులో వేసుకోవాలి. అటుకులు తొందరగా ఉడికిపోతాయని ఇలా కొబ్బరి పాలలో చేసుకోవాలి అనేది ఏం లేదు. మామూలు పాలలో అయినా చేసుకోవచ్చు. మామూలు పాలు వేసుకున్నా సరే కొంచెమన్నా కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అటుకులన్నీ మనకైతే ఉడికిపోయాయండి. దీంట్లో బెల్లం వేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేసుకోవాలి. తిండి వేడిగా చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో చేసుకుంటే కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. అంతే వీడియో. బాయ్ బాయ్.